రామ్ చరణ్తో సందీప్ రెడ్డి వంగ మరి అల్లు అర్జున్ ఒకవేళ తీస్తే మాత్రం ఇండియా షేకే. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తీసింది 3 సినిమాలే అయినా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా నిలిచారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన స్పిరిట్ తోటి చాలా బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి మెక్సికోలో రీసెంట్గా స్టార్ట్ చేసినట్టు ఒక వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్పిరిట్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీసేటువంటి సినిమా ఏంటి అని కూడా చాలా వరకు చర్చ నడుస్తుంది. అయితే ఇప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీసే సినిమా రామ్ చరణ్ గారితో అని ఒక టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తూ ఉంది. అదెలా అంటారా? సో రీసెంట్గా ఆల్రెడీ ఆయన ప్రీవియస్గా యానిమల్ తీసిన తర్వాత స్పిరిట్ తర్వాత అల్లు అర్జున్ గారితో అల్లు అర్జున్ 24 ఉంటుంది అని కూడా డిసైడ్ చేశారు. బట్ మరి అనూహ్యంగా రామ్ చరణ్ గారు ఇందులోకి ఎలా వచ్చారో అన్న డౌట్స్ కూడా చాలామందికి వ్యక్తమవుతున్నాయి. అదెలా అంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అట్లీతోటి ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది. అదొక కంప్లీట్గా CG VFX తోటి ఒక సైంటిఫిక్ సినిమా అని కూడా అర్థమైంది. సో దానికి ఎక్కువగా మేజర్గా ఆయన తీసేటువంటి షూట్ పార్ట్లో కాకుండా ఎక్కువ డేట్స్ అవసరం పడతాయి కాబట్టి కంప్లీట్గా 1 to 2 years డెఫినెట్గా ఆ సినిమా మీద వర్క్ చేయాల్సిన అవసరం లేకపోలేదు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ప్రీవియస్గా ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది యాక్చువల్లీ పుష్ప 2 తర్వాతనే రావాలి. బట్ అది కూడా CGకి సంబంధించినటువంటి మైథలాజికల్ సినిమా సంబంధించి కాబట్టి అది కూడా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా లేట్ అవ్వడం వల్ల అట్లీ గారిది ముందు స్టార్ట్ చేశారన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపించింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇద్దరి మధ్యలో ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాలు ఉన్నాయి కదా, మరి యానిమల్ పార్క్ కూడా ఉంది రణబీర్ కపూర్ గారితో అన్న టాక్ కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే రామ్ చరణ్ గారు ఎందుకు వచ్చారో అన్న టాక్ నడిస్తే ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ గారితో తీయాలంటే డెఫినెట్గా అట్లీ సినిమా వరకు ఆగాల్సిందే. దాని తర్వాత త్రివిక్రమ్ గారి సినిమా వరకు కూడా ఆగాల్సిందే. ఆ తర్వాత వస్తే అప్పుడు అల్లు అర్జున్ గారితో తీసే సినిమా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఇక దాని తర్వాత రణబీర్ కపూర్ గారితో ఆల్రెడీ యానిమల్ తీశారు. యానిమల్ కూడా చాలా మంచి పెద్ద సక్సెస్ అయింది. అది చాలా కంప్లీట్గా యాక్షన్ హై వోల్టేజ్ తీశారు, అది కూడా తెలిసిందే. యానిమల్ పార్క్ కూడా దానికి సీక్వెల్గా తీస్తాను అని కూడా అన్నారు. మేబీ ఇప్పుడు రణబీర్ కపూర్ గారు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే ఆయన ఆల్రెడీ లవ్ అండ్ వార్ సినిమా తీస్తున్నారు, ధూమ్ 4 తీస్తున్నారు, రామాయణకు సంబంధించినటువంటి సినిమా కూడా తీస్తున్నారు. అది కూడా దాదాపు ఒక 900 కోట్ల బడ్జెట్ తోటి తెరకెక్కుతుంది. సో కాబట్టి ఆ సినిమా 1 అండ్ పార్ట్ 1 పార్ట్ 2గా 2 సినిమాలు అంటే ఆల్మోస్ట్ 4 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పట్లో సందీప్ రెడ్డి గారికి వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా అల్లు అర్జున్ గారు చూస్తే త్రివిక్రమ్ గారిది ఉంది, అట్లీది ఉంది. సో అటు కూడా లేదు. ఇక మిగిలిందల్లా ఒకే ఒక్క సినిమా స్పిరిట్. మరి స్పిరిట్ తర్వాత ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ వస్తే డెఫినెట్గా ఇటు అల్లు అర్జున్ గారిది కాకుండా రామ్ చరణ్ గారు అనూహ్యంగా దీంట్లోకి వచ్చారన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. అండ్ రామ్ చరణ్ గారు సినిమా ఇన్ కేస్ ఒకవేళ మరి దాని తర్వాత వెంటనే బ్యాక్ టు బ్యాక్ పెద్ది చేస్తున్నారు. పెద్ది తర్వాత ఉంటుందా అంటే నో, పెద్ది తర్వాత డెఫినెట్గా ఉండదు. పెద్ది గ్యాప్ తర్వాత వెంటనే సుకుమార్ గారి డైరెక్షన్లో డెఫినెట్గా ఉంది అనమాట. సో సుకుమార్ గారి డైరెక్షన్లో ఉంది కాబట్టి ఆ సినిమా దాని తర్వాత పెద్ది తర్వాత సుకుమార్ గారిది తర్వాత ఉన్న మధ్య గ్యాప్లోనే కిల్ డైరెక్టర్ తోటి ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు. మేబీ అది సుకుమార్ గారి వెనక్కి ఆ సినిమా ముందుకి అయ్యే ఒక ఛాన్స్ కూడా చాలా డెఫినెట్గా వినిపిస్తూ ఉంది. సో కాబట్టి ఎవరు డేట్స్ అందరూ ఒక స్పిరిట్ తర్వాత కంప్లీట్గా ఎవరికి వాళ్ళు సినిమాలు తీసుకుంటూ పోతున్నారు కాబట్టి సో రామ్ చరణ్ గారికి ఒక్కరిది మాత్రమే అక్కడ కొంచెం డేట్స్ ఏదో మేబీ ఖాళీ ఉంటే ఉండొచ్చు. అందుకోసమనే ఈ ప్రాజెక్ట్లోకి రామ్ చరణ్ గారిని తీసుకొస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా అన్నారు. సో ఒకవేళ ఈ సినిమా వస్తే గనక ఇది ఇండియా వైడ్గా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా లేకపోలేదని కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎందుకు అని అంటే అదొక కంప్లీట్గా మాఫియాకు సంబంధించిన ఒక స్టోరీ అని కూడా ఇంటర్నల్ వర్గాల టాక్. ఏంటంటే సందీప్ రెడ్డి గారు తెలుసు ఆయన డైరెక్ట్ చేసేటువంటి సినిమాలు ఎలాంటి యాక్షన్ ఉంటాయో దాంట్లో మాస్లో మళ్ళీ ఒక మాఫియా అంటే డెఫినెట్గా అది ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. సో కాబట్టి అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఛాన్స్ లేకపోయినా వెంటనే రామ్ చరణ్ గారికి ఈ సినిమా వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు అన్న కామెంట్స్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి. మేబీ సుకుమార్ గారి తర్వాత సో కిల్ డైరెక్టర్ది ఉంది, దాని తర్వాత మళ్ళీ సందీప్ రెడ్డి గారు అంటున్నారు. మేబీ అనూహ్యంగా ఈయన ముందుకు వచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. స్పిరిట్ తర్వాత ఇంకా వేరే సినిమాలు ఏమీ లేదు. రణబీర్ కపూర్ గారితో ఛాన్స్ లేదు,
అల్లు అర్జున్ గారితో ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళీ వెంటనే రామ్ చరణ్ గారికి వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు అని ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రశాంత్ నీల్ గారు మళ్ళీ రామ్ చరణ్ గారితో ఒక సినిమా అనౌన్స్మెంట్ అంటున్నారు. బట్ అది డెఫినెట్గా వర్కౌట్ కాదు. సలార్ 2 ఉంది, డ్రాగన్ ఉంది, ఈ రెండు ఉన్నాయి కాబట్టి సందీప్ రెడ్డి గారు తర్వాతనే రామ్ చరణ్ గారితో తీసే ఛాన్సెస్ ఉంటాయి ప్రశాంత్ నీల్ గారు అన్న టాక్ కూడా ఉంది. కాబట్టి మేబీ ఇక్కడ డెఫినెట్గా పెద్ది తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో దీని మీద మరి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకొద్ది రోజుల్లో అయితే క్లారిటీ రానుంది.